తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. సాయి హారిక దమ్మ. సాయి హారిక ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా ఏఎం రత్నం గారు, శివగణేష్ గారు రాశారు. సంగీతం రెహమాన్ గారు, గానం చిత్ర శ్రీనివాస్ గారు. ప్రియురాలు పిలిచిన సినిమా నుంచి ఏమాయే నా కవిత. పొడిచినని చంద్రుడొచ్చినని తుడి పడెనులే నా హృదయం, నీడ చూసినా నువ్వేనంటూ ఈ హృదయం పొంగే పొరలు. పొడిచినని చంద్రుడొచ్చినని తుడి పడెనులే నా హృదయం, నీడ చూసినా నువ్వేనంటూ ఈ హృదయం పొంగే పొరలు. కళ్ళలో కలిసిరో అమ్మమ్మ
ఎస్పెషల్లీ ఈ పాట కంపోజిషన్ మాత్రం చాలా బాగుంది వాళ్ళకి. రెహమాన్ గురించి మనం చెప్పేది అందులో వాళ్ళకి అంటే మిగతా అతను బాగా చేయలేదు కదండి కదా. ఈ పాట చాలా బాగా చేశాడు, చాలా ఎక్సలెంట్ గా ఉంది. హారిక ప్రెజెంటేషన్ కూడా చాలా అద్భుతంగా ఉందమ్మా, చాలా అద్భుతంగా ఉంది. ఒక ప్లేస్ లో చిన్న సంగతులు సడన్ గా డ్రాప్ అవుతున్నట్టుగా ఒకటి ఉంది కదా, పైనుంచి కింద డ్రాప్ అవుతున్నట్టు, అది చాలా ఎక్సలెంట్ గా అన్నావు. బాలుగారు ఒక్క మాట అండి, ఇదే మేము మామూలుగా పాట రికార్డ్ చేయాలనుకో బాలుగారు, ఈ సింగర్స్ ఉన్నారు కదా, ఎంత మంచి ఎక్స్పీరియన్స్ సింగర్ అయినా ఈ పాట చాలా సార్లు పాడితే గానీ ఈ క్వాలిటీ వచ్చేదానికి అవకాశాలు మీకు తెలిసిందే కదా బాలుగారు. అంచేత చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్ అమ్మ, నువ్వు చాలా బాగా పాడావు. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. పక్కనున్నవాడి పేరు జన్మలో మర్చిపోకుండా బాలుగారు 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 బాలుగారు. శభాష్. నీ గొంతుకు బాగానే ఉందా, కంట్రోల్లో ఉందా? పర్లేదు సార్, పర్లేదు. ఎందుకంటే నువ్వు పైన పాడుతున్నప్పుడు ఏం ఇబ్బంది పట్టలేదు, ముక్కేస్తున్నావు. లోవర్ నోట్స్ వచ్చినప్పుడు కష్టపడుతున్నావు అనమాట. అంటే దెర్ ఇస్ సమ్ ప్రాబ్లం, ఆర్ నువ్వు ఫాల్సెటోలో పాడుతున్నా ఉండాలి, ఏదో నాకు తెలియదు. నీ గొంతుకు బాగాలేకన్నా ఉండాలి, ఏదో అడ్డం పడుతున్నట్టుంది. దాన్ని మేనేజ్ చేసి బాగా పాడడం అనేది గొప్ప విశేషం. దాన్ని మొత్తం కొనసాగించేసి పాటను పాడేశా. దానివల్ల అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాయి. దాని గురించి నేను తనన్న మాట ఏంటంటే, ఇది అంత సులభమైనటువంటి పాట కాదు పాడడానికి. అంటే మొట్టమొదటి పాడుతున్న వాళ్ళకి చాలా కష్టం. వాడు ఎన్ని రిహార్సల్స్ చేస్తే కానీ పాట వస్తుంది. మీరు ఎన్నోసార్లు విన్న తర్వాత మీరు పాడుతున్నారు. అయినా ఒక్క రన్లో పాడడం, ఇప్పుడు మీరు ఒకేసారి పాడాలంటే ఎనర్జీ కావాలి, అదే కష్టం. అది అద్భుతంగా నిభాయించావు. దెర్ ఈస్ నో సెకండ్ థాట్ అబౌట్ దట్. నేను పై స్థాయి చూసుకోమ్మా అంటే నువ్వు అదే చూసుకున్నావు తప్పించి లోవర్ స్థాయి పాడుతున్నప్పుడు ఏమాయనా కవిత దరి రే దరి 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 దే అది వినిపించట్లా, గాలి వస్తుంది. గాలి ఎక్కువ పోయాలన్నమాట, అంటే వాయిస్ స్ట్రెయిన్ అయిందని అర్థం అవుతుంది. బట్ అది సాధారణంగా వినేవాళ్ళకి తెలియకుండా దాన్ని అందంగా మేనేజ్ చేసావు. గాడ్ బ్లెస్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్.